ఇరుకులో ఉన్నప్పుడు, మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మనం ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు, అన్ని వేళల్లో కూడా ఆయన మంచివారు. అంటే అన్ని వేళల్లో కూడా ఆయన సహాయం చేయడానికి కానీ, తర్వాత మనల్ని రక్షించడానికి కానీ, మనల్ని కాపాడడానికి కానీ ఆయన సమర్థుడు, రెడీగా ఉన్నారనమాట. సో ఈరోజు మనము ఈ ఈస్టర్లో కానీ, ఈ పునరుద్ధానంలో కానీ ఉండడానికి గల కారణం ఏంటి అనేది మనము కొన్ని మాటలు నేర్చుకుందాం. దానికన్నా ముందు ఒక మాట చదువుకుందాం బైబిల్లోని. నాకు ఈ సమయాన్ని దయచేసిన దేవాది దేవునికి నేను వేలాది వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తల్లిదండ్రులు దేవుని పేరిట వందనాలు. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావుకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, దయగల తండ్రి, కృపగల దేవ, సర్వశక్తిమంతుడా, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మరి మాకు ఈ సమయం దయచేసిన దేవుడు తండ్రి, ఎటువంటి యోగ్యత లేని వారము, అల్పులము, అయోగ్యులం ప్రభువా, అయినప్పటికీ నీ కృపచేత మమ్మల్ని కాచి కాపాడి ఈరోజు తండ్రి ఈ యొక్క పునరుద్ధాన దినములు తండ్రి మేము ప్రవేశించడానికి, పునరుద్ధానాలు తండ్రి ఆరాధించడానికి మాకు దయచేసిన కృపను బట్టి వందనాలు ప్రభువా. తండ్రి మాకు ఈ దయచేసిన రక్షణ బట్టి వందనాలు తండ్రి. జరుగుతున్న ప్రార్థనలు మొత్తం తండ్రి మీతో ఉండి మీరు తోడుగా నడిపించారు తండ్రి. ఇప్పుడు మేము వాక్యాన్ని వినిచుండగా ప్రభువా తండ్రి, మాకు తండ్రి కావలసిన తండ్రి వినగలే చెవి, గ్రహించగల మనస్సు తండ్రి మాకు దయచేయండి ప్రభువా. తండ్రి నీ వాక్యాన్ని విని విడిచిపెట్టే వారంగా కాకుండా హృదయమైన పలకమైన రాసుకుటకు, వాక్యానుసారంగా మేము జీవించుటకు, వాక్యంలో తండ్రి మేము ముందుకు సాగుటకు కృపను దయచేయమని తండ్రి, మీ యొక్క పునరుద్ధానం తండ్రి ప్రాముఖ్యత మేము తెలుసుకుంటకు కృపను దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపనని ఆయన గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులుగా అగపడుచున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దాని కాంటెక్స్ట్ ఏంటి అంటే, దేవుడు పునరుద్ధానుడై తిరిగి లేచారు. సో దేవుడు యేసయ్యని పునరుద్ధానుడై తిరిగి లేపారు. సో పునరుద్ధానుడై లేపక ముందు జరిగిన సన్నివేశాలు మనకి ఆల్రెడీ తెలుసు, మనం చదివాం 7 మాటలు. తర్వాత ఆ రోజు ఆ 7వ మాట పలుకుతున్నప్పుడు ఏం జరిగిందండి? నా దేవ నా చెయ్యి ఎందుకు విడిచావు అని చెప్పిన తర్వాత సమాప్తమైందని చెప్పి చీకటి కమ్మింది. తర్వాత గొప్ప భూకంపం వచ్చింది, సూర్యుడు అదృశ్యం అయిపోయాడు. తర్వాత గొప్ప భూకంపం వచ్చింది, తెర చిరిగింది. తర్వాత ఒక దేవాలయము 2గా పగిలింది. అది మత్తయి సువార్తలో మనకు కనిపిస్తుంది కదా. సో ఇదంతా జరిగిన తర్వాత దేవుడు అక్కడ విశ్రాంతి తీయడానికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు పునరుద్ధానుడే దేవుడు తిరిగి వచ్చారనమాట. సో దేవుడు పునరుద్ధానానికి తర్వాత క్రూసిఫిక్షన్కి మధ్యన ఏం జరుగుండొచ్చు అని మనం ఆలోచిస్తూ ఉంటే, ఒకప్పుడు మనము ఇశ్రాయేల్ ప్రజలకు కానీ, ఇశ్రాయేలీలు వారికి కానీ, దేవుని సన్నిధిలో ఉండడానికి కానీ, దేవునితో డైరెక్ట్గా మాట్లాడడానికి కానీ, దేవునితోని ఒక ఫేస్ టు ఫేస్ ఒక కాన్ఫరెన్స్ ఉండడానికి కానీ, ఒక ఫేస్ టు ఫేస్ మాట్లాడే అవకాశం కానీ అప్పుడు లేదు. అప్పుడు ఎవరు మాట్లాడేవారంటే న్యాయాధిపతులు, తర్వాత రాజులు, తర్వాత ప్రవక్తలు. మొదటిగా ప్రవక్తలు, తర్వాత న్యాయాధిపతులు వచ్చారు, తర్వాత రాజులు వచ్చారు. సో ప్రవక్తలు మోషే దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి, తర్వాత అబ్రహాం దగ్గర నుంచి ముందు నుంచి దేవుడు పైనుంచి మాట్లాడడం కానీ, తర్వాత ఎవరిని ఎన్నుకుంటే వారితో మాత్రమే మాట్లాడడం జరిగేది. కానీ అందరితో మాట్లాడడానికి అక్కడ అవకాశం ఉండేది కాదు. సో ఈరోజు మనము దేవుని వాక్యం వింటున్నాము, సువార్త ప్రకటించబడుతుంది, సువార్త ఇంతమందికి వెళ్తుంది అంటే అది అక్కడ తెర చెరగడం బట్టి జరిగింది. తెర అంటే ఏంటి అని మనకు తెలియాలి. తెర అంటే ఏంటండి? తెర అంటే చాలామంది ఏమనుకుంటామంటే, ఇక్కడ స్క్రీన్ వేస్తే దాన్ని తెర అంటాం, అవునా? ఇక్కడ ఒక స్క్రీన్ పెట్టామనుకో దాన్ని తెర అంటారు. అక్కడ సిల్వర్ స్క్రీన్ అంటే దాన్ని ఏమంటారు? వెండి తెర అంటారు. అంటే సిల్వర్ స్క్రీన్ ఎందుకు అన్నారంటే, ఆ తెరపైన ఏం చేస్తారంటే బొమ్మను వేసి చూపిస్తారు.
సో కానీ ఆ తెర వెనకతలేముందో నాకు తెలీదు, మీకు తెలియదు. అవునా? ఇక్కడ ఒక తెర పెడితే ఆ స్క్రీను ఏదైతే మీకు కనిపిస్తుందో దానిలో మీకు ఏదేదో ఒకటి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ స్క్రీన్ వెనకతల ఏదైతే ఉందో అది మీకు తెలుసా? ఎవరు పెట్టారో వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. ఏంటి దాని వెనకతలు ఎన్ని వైర్లు పెట్టాను, వెనకతల ఎన్ని యూఎస్బీలు పెట్టాను, తర్వాత అది ఎంత బాగా పనిచేస్తుంది, లేకపోతే దానిలో ఏ వెనకతల ఏమైనా నేను పడిపోకుండా అమర్చి పెట్టానా, లేకపోతే ఏమైనా పెట్టానా అని చెప్పి ఎవరు తెలుస్తుంది అంటే ఎవరైతే చూసారో, ఎవరైతే అనుభవించారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కానీ ఇక్కడ కూర్చున్న మీ అందరికీ ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే అక్కడ ఒక స్క్రీన్ ఉంది, ఆ స్క్రీన్ వెనకతలు ఏముందో తెలియదు, అక్కడ ఇంకొక స్క్రీన్ ఉంటుంది, ఈ స్క్రీన్ వెనకతలు ఏముందో తెలియదు. సో దీని వెనకతలు ఏదైతే ఉందో తెలియదు కాబట్టి మనకి నిత్య జీవానికి వెళ్ళే మార్గం కూడా తెలియదు. అప్పుడు మనకి ఏముండేది అంటే మనకి ధర్మశాస్త్రంలోని ఏం చెప్పబడింది అంటే మీరు ఇలా ఉండాలి, మీరు ఇలా చేయాలి, మీరు ఇలా మాట్లాడాలి, మీరు ఇలాగా ఉండాలి. సో ఇవన్నీ మనకి చెప్పడం ద్వారా జరిగింది, కానీ మనకి డైరెక్ట్గా స్వయాన దేవుడే వచ్చి చెప్పడం కానీ ఎప్పుడు కూడా అప్పట్లోని జరగలేదు, అప్పుడు కూడా జరగలేదు. కానీ ఇప్పుడు మనకి బైబిల్ కానీ దేవుని వాక్యం కానీ దేవుడు స్వయాన వాక్యం ద్వారా మనతో మాట్లాడడానికి కారణం ఏంటి అంటే అక్కడ సిలువ పైన ప్రాణం పెట్టి దేవుడు ఈరోజు పునరుద్ధానుడిగా లేచి నిలబడడం వల్ల. చెప్పలు కూడా దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. సో దేవుడు ఈరోజు పునరుద్ధానుడిగా లెగడం వలన, దేవుడు ఈరోజు పునరుద్ధానుడిగా ఈరోజు ఉండడం వలన మనకి ఈ యొక్క ఆస్కారం దొరికిందనమాట. సో మనము అప్పట్లోనే అంటే ఎవరిని దేవుడు వాక్యం ఎప్పుడు చెప్తారో, లేకపోతే వాక్యం ఎలా ఉంటుంది, వాక్యం ఏంటి అనేది ఎవరికి కూడా తెలియదు. అందుకని అక్కడ మనకు వాక్యం చదువుతాం. యోహాను సువార్తలో ఫస్ట్ ఏం ఉంటుంది, మొదటి వచనంలో ఏముంటుంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దనుండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి మన కొరకు ఈ భూమిపైకి వచ్చారు. ఎవరు? యేసయ్య. ఆ వాక్యము ఇప్పుడు మనకి యేసయ్య ద్వారాగా మనకు ఆ వాక్యము మనలోని పనిచేస్తుంది. సో ఇప్పుడు దేవుని సన్నిధి కానీ, దేవుని ప్రసన్నత కానీ, దేవుని ఆత్మ అప్పట్లోని అందరి మీదకి వచ్చేది కాదు. అప్పట్లోని సంసోను మీదకి కానీ లేకపోతే కొంతమంది పేర్లే వచ్చేవి. కానీ ఈరోజు మనము దేవుని ఆత్మ పొందుకుంటున్నామంటే కేవలము దేవుడు పునరుద్ధానుడై లెగటం బట్టి, అక్కడ తెర చెరగడం బట్టి. ఏంటండి? అక్కడ తెర చెరగడం బట్టి. అక్కడ చూస్తే ది వెయిల్ ఏదైతే ఉందో, టోర్ వై, ఆ క్వశ్చన్ మనకు రావాలి. ఆ తెర ఎందుకు చిరిగింది? ఆ తెర ఎందుకు చిరిగింది? ఎందుకు చిరుగుండొచ్చు? ఎందుకు చిరిగింది అనేది మనం ఒకసారి చూస్తే హెబ్రీయుల రాసిన పత్రిక, ఆ తెర లోపల ఏముంటుంది మనకి? తెర గురించి తెలియాలి అంటే అక్కడ మనకి దేవుని సన్నిధి గురించి తెలియాలన్నమాట. టాబర్నికల్ గురించి తెలియాలి, ప్రత్యక్ష గుడారం గురించి తెలియాలి. అంటే ఇది మనకి ఎందుకు, ఎలా ప్రాప్తించింది, ఈరోజు మనకు పునరుద్ధానం ఎలా వచ్చింది, ఈరోజు నేను పునరుద్ధానం గురించి అంటే నేను పునరుద్ధానం గురించి నేను మాట్లాడుతున్నాను అంటే మనము దేవుని గురించి మాట్లాడగలుగుతాం. దేవుని ఆత్మని మనము ఫీల్ అలుగుతున్నాం. అవునా? దేవుని ఆత్మను కానీ, దేవుని యొక్క ప్రసన్నత కానీ, దేవుని యొక్క ప్రెజెన్స్ని ఈరోజు మనము ఫీల్ అవ్వగలుగుతున్నాం. అవునా? అప్పట్లోని దేవుని ఆత్మని ఫీల్ అవ్వే అవకాశం అనేది అందరికి కూడా లేదు, అందరికీ లేదు. ఒకసారి చూద్దాం. తొమ్మిదో అధ్యాయము మొదటి నుంచి చదువుకుని వస్తే, మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెయు, దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెరకు ఇంకొక ఫోటో, అందులో సువర్ణ ధూపర్తియు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములలో చెప్పండి, ఆహారం చేతికర్రయు పలకలు ఉండెను, దానిపైన కరుణాపీఠమును ఓకే. అక్కడ ఆయన చెప్తుంది ఏంటి అంటే, అక్కడ చూస్తే ఒక
మందసము ఉండింది. ఆ మందసము ఏదైతే అక్కడ పెట్టారో అక్కడ ట్యాబర్నికల్ గురించి ఇంకొక ఫోటో ఉంటుంది. అక్కడ చూస్తే ఈ తెర ఏదైతే ఉందో ఈ తెర వెనకతల అవన్నీ ఉండేవి. తెర వెనకతల అవన్నీ ఉండేవి. ఆ తెర వెనకతల ఏదైతే ఉండిందో డౌన్లోడ్స్ ఉంటుంది, అక్కడ ఉంచబడింది అనమాట. ఇది తెర ఏమి చేస్తుందంటే మనకి దేవుని నుంచి దేవునికి మనకి ఒక యాక్సెస్ ఉండేది అనమాట. ఈ యాక్సెస్ అనేది యేసయ్య వల్ల ఈ యాక్సెస్ అనేది ఏర్పడింది. ఆ తెర ఎప్పుడైతే చిరిగిందో అప్పుడు మనకు ఒక యాక్సెస్ వచ్చింది. యాక్సెస్ అంటే మనకి సంబంధం, మనకొక సంబంధం అనేది ఏర్పడింది. అక్కడ అప్పట్లోని ఏం చేసేవారంటే ఆ తెర ఉన్నప్పుడు ఓన్లీ ఎవరైతే మోషే కానీ దేవుని సన్నిధి, దేవుడు ఒకరోజు చెప్తారనమాట, నేను ఆ రోజు అక్కడికి వస్తాను, నువ్వు కూడా అక్కడికి రా, నేను అక్కడికి వస్తాను, నువ్వు అక్కడికి రా అని చెప్పినప్పుడు అక్కడేమో ఏసే వస్తారు, దేవుడు వస్తారని చెప్పినప్పుడు మోషే రెడీ అయిపోయి ఆ టైంకి అక్కడికి వెళ్ళేవారు. ఇంకొకటి దాని తర్వాతన అక్కడ ప్రత్యక్ష గుడారంలోని ఒక ప్లేస్ ఉంటుంది. ఈ ప్రధాన యాజకులు మాత్రమే దాని లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రధాన యాజకులు ఏం చేస్తారంటే ఎవరైతే బలి అర్పిద్దామనేసి వస్తారో, అయ్యా నేను పాపం చేశాను, అయ్యా నేను ద్రోహం చేశాను, నా ఈ పాపాన్ని కడగడానికి దేవుని దగ్గర తీసుకెళ్ళని చెప్పి ఈ ప్రధాన యాజకుల దగ్గర పెడితే, యాజకులు వచ్చి ప్రధాన యాజకుల దగ్గర పెడితే ప్రధాన యాజకులు దాన్ని తీసుకొని వచ్చి ప్రత్యక్ష గుడారం దగ్గర అక్కడ ఉండే ఏదైతే ఉందో అక్కడ బలిని అక్కడ వాళ్ళు అర్పిస్తారు. సో ఇది ఇంత ప్రాసెస్ ఉండేదన్నమాట. కానీ అందరికీ ఫ్రీగా లోపలికి వెళ్ళడానికి కానీ ఫ్రీగా లోపలికి ఉండడానికి కానీ లేదు, అందరికీ లేదు. ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ అది ప్రత్యక్ష గుడారం దేవుడు తయారు చేయమనింది. ఆ పైన ఏదైతే ఉందో ఆ మధ్యలో కనిపిస్తుంది కదా, దాన్ని ట్యాబర్నికల్ అంటారు. ఆ ప్రత్యక్ష గుడారంలోని ఇంకోటి ఉంటుంది. ఆ ప్రత్యక్ష ఈ బయట ఉంది కదా, ఈ బయట మాత్రమే మనకి అవకాశం ఉంది. అక్కడ వరకే వెళ్ళొచ్చు, అక్కడ వరకే మనము అవకాశం ఉంది, కానీ లోపలికి వెళ్ళడం లేదు. ఈ తెర ఏదైతే ఉందో తయారు చేయబడింది 4 వస్తువులతో తయారు చేయబడింది అనమాట. అక్కడేమో ఫస్ట్ది లెనిన్ క్లాత్తో తయారు చేయబడింది, నార వస్తువులతో తయారు చేశారు. ఇది దానిపైన ఏమో గోడ్స్ హెయిర్ దాంతో తయారు చేశారు. దానిపైన ఇలాగా 4 కలిపి దాన్ని తయారు చేశారు. ఈ ప్రత్యక్ష గుడారము ఇంత మందంగా ఉన్న ప్రత్యక్ష గుడారంలోకి ఒకళ్ళు చూడడానికి కానీ ఇలాగ సైలెంట్గా చూడడం అన్నా, లేకపోతే ఒక కన్నం నుంచి కనిపించేస్తా చూసేద్దామన్నా, అంటే దేవుని సన్నిధిని, దేవుని యొక్క ప్రెజెన్స్ని, దేవుని డైరెక్ట్గా నేను చూసేద్దాము అని మనం ట్రై చేసినా కూడా అది సాధ్యం కాదు, అసాధ్యం. ఎందుకంటే ఇన్ని లేయర్స్ పెట్టిన తర్వాతన ఎవరైనా దేవుని దగ్గరికి వెళ్ళగలరా? వెళ్ళలేరు. కానీ యేసయ్య పునరుద్ధాండై లెగిసినప్పుడు ప్రత్యక్ష గుడారానికి తెర, అంటే ఆ సిలువ మీద ప్రాణం పెట్టినప్పుడు ఆ తెర చిరిగింది. ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలో ఏమేమి ఉంటాయి అని మనము చూసుకున్నామంటే అక్కడ కరుణాపీఠము, తర్వాత మహిమగల కెరూబులు, వీటిని గురించి ఇప్పుడు వివరంగా చెప్పడానికి అవ్వదు. కానీ అక్కడ యాజకులు నిత్యము ఈ మొదటి గుడారంలోకి వెళ్ళుదురు. కానీ సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత, 7వ వచనంలోని రక్తము చేత పట్టుకొని 2వ గుడారంలోనికి ప్రవేశించాను. ఆ రక్తము తన కొరకును ప్రజల ఆజ్ఞ అతిక్రమముల కొరకును అర్పింతురు. దీనిని బట్టి ఆ మొదటి గుడారము అతి పరిశుద్ధ స్థలములలో ప్రవేశించుచున్నారు. ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఎవరికి బయలుపరచలేదండి? సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు మాత్రమే ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఆ పరిశుద్ధ స్థలం మనకు కనిపించింది కదా, అక్కడ లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈరోజు మనము చర్చికి వస్తున్నామంటే ఇది పరిశుద్ధ స్థలము, ఇది అతి పరిశుద్ధ స్థలము. తర్వాత దీనికి మనము ఆస్కారం వస్తుంది అంటే దేవుని సన్నిధిలో మనం ఉంటున్నామంటే, అంటే దేవుని డైరెక్ట్గా చూస్తున్నామంటే, దేవుని డైరెక్ట్గా మనము సంభాషణ చేయగలుగుతున్నామంటే, అంటే దేవునితో, అంటే దేవునిలో మనము ఎదగడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి, దేవునితో మనము దేవుని ఆత్మను పొందుకోవడానికి, ఎవరైతే దేవుని ఆత్మను అడుగుతారో వారందరికీ దేవుని ఆత్మ దయ చేస్తారని వాక్యం ఉంటుంది. ఎవరైతే దేవుని అడుగుతారో, మనం అడగట్లేదు అనుకో దేవుని ఆత్మ మనకి దొరకదు. సో ఈరోజు దేవుని ఆత్మ మనము అడిగిన వెంటనే దొరుకుతుంది అంటే దేవుడు ఈరోజు అక్కడ మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేవటం వల్ల దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
సో దేవుడు తిరిగి లేవటం వల్ల మనకి ఈ సంభాషణ కానీ దేవునితో అడిగిన వెంటనే ప్రభువా నాకు ఇది చెయ్యి, ప్రభువా నేను నీతో ఉంటాను, ప్రభువా నేను నీకు కావాలి, ప్రభువా నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను, నీ ఉద్దేశం ఏంటి, నీ చిత్తం ఏంటి అని అడిగిన వెంటనే మనకు జవాబు ఎలా వస్తుందండి? అప్పట్లో నా జవాబు అలాగ వచ్చేది కాదు. వాళ్ళు ఏం చేసేవారు, వారందరినీ కాంటాక్ట్ చేసి వారందరితో మాట్లాడి వీరు వెళ్ళి 4 రోజులు అక్కడ వెయిట్ చేసి తర్వాత జవాబు రావడానికి, అంటే నా పాపాలు క్షమించబడాలంటే అక్కడ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో సంవత్సరం వరకు వీరు ఏం చేసేవారు, నిలువెత్తు పవిత్రంగా ఉండడానికి ఎవరైతే లోపలికి వెళ్తున్నారో ఆ లోపలికి వెళ్తున్న ప్రత్యక్ష గుడారం ఏదైతే లోపల ఉందో, ఈ లోపలికి మోస్ట్ హై ప్లేస్ ఏదైతే ఉందో దాని లోపలికి ప్రవేశించడానికి కూడా చాలా కండిషన్స్ ఉంటాయన్నమాట. ఎవరైతే ప్రధాన యాజకులు ఉన్నారో వారు ఫుల్గా, అంటే ఏ పాపము లేకుండా ఈ లోపలికి ఏదైతే ఉందో ఈ లోపలికి వెళ్ళడానికి ఫుల్గా ఏదైతే పవిత్రంగా ఉన్నవారు మాత్రమే దీనిలోకి వెళ్ళగలరు. ఒకవేళ పవిత్రంగా లేకుండా మనసులో ఏదైనా పెట్టుకొని చెడు ఆలోచనలు పెట్టుకొని చెడు తలంపులు పెట్టుకొని ఒకవేళ దీని లోపలికి కానీ ప్రవేశిస్తే ఈ తెర లోపల నుంచి లోపలికి కానీ కన్ను పెట్టి చూసినా లేకపోతే చెయ్యి చాపి లోపలికి చెయ్యి పెట్టి చూద్దాం అనుకున్నా దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది కాబట్టి వెంటనే అక్కడ చచ్చిపోతాడనమాట. రక్తం కక్కుని చచ్చిపోతారు అక్కడే. అందుకని వీరు ఏం చేసేవారు, నడుముకు ఒక తాడు కట్టి ప్రధాన యాజకుల్ని, అంటే బాగా పవిత్రులైన వారికే తాడు కట్టి లోపలికి పంపిస్తున్నారు. ఎందుకంటే ఏమో వారిలోనే ఇంత చిన్న ఆలోచన వచ్చినా, ఇంత చిన్న తలంపు వచ్చిన. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా మనుషులకి ఒక దెబ్బ, దేవుని దాసులకి 2 డబుల్ పడుతుంది కదా. సో వెంటనే చచ్చిపోతారు కదా, తాడు కట్టి లోపలికి పంపిస్తారు. ఏ చిన్న ఆలోచన వచ్చినా, అంటే చిన్న తప్పుడు నిర్ణయంతో ఒకవేళ లోపల ప్రవేశించుంటే చనిపోయేవారు. సో కానీ ఈరోజు మనము దేవునితో డైరెక్ట్గా నేను పాపాత్ముడు ప్రభువా, కానీ ఈరోజు ఈ పాపాత్ముడి కొరకు ఈరోజు సన్నిధిలో దేవుని ఆత్మ ఈ పాపాత్ముడి మీద కూడా దేవుడు ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే ఈరోజు అక్కడ తెర చెరిగింది, దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి మన కొరకు లేచాడు అనమాట. సో అందుకని ఈరోజు మనము చేస్తున్నాం, ఈరోజు మనం దేవునితో డైరెక్ట్గా మాట్లాడగలుగుతున్నాం. సో ఈ తెర లోపలికి అక్కడ చదువుదాం కిందకి, ఆ గుడారంలోని దీనిని బట్టి 8వ వచనం, దీనిని బట్టి ఆ మొదటి గుడార ఇంకా నిలిచి ఉండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గం బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉంది, ఈ ప్రస్తుతాల కాలానికి ఉపమానంగా ఉంది. ఎలాగ మెటాఫోర్గా ఉంది అంటే ఈ ఉపమానార్థమును బట్టి మనసాక్షి విషయంలో అపరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయు అర్పణలను బలులను అర్పించుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చి వరకు విధింపబడి అన్నపాలములలో నానా విధములైన ప్రక్షాళనలతోనూ సంబంధులను శరీర మాత్రమే. అయితే ప్రక్షాళనం అంటే బాప్తిసం. అక్కడ చూస్తే ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చి వరకు విధింపబడి ఏంటండి లోపలికి పాపక్షమాపణ కోసం లోపలికి వెళ్ళి ఇలా పాపక్షమాపణ కోసం లోపల నుంచి మళ్ళీ బయటకు వచ్చి పాపక్షమాపణ దిద్దుబాటు కోసం అని చెప్పి జరుగుతున్నాయి. తర్వాత కొరకు విధింపబడి అన్నపాలములతో నానా విధములైన ప్రక్షాళనలతోనూ అనగా బాప్తిసములతోనూ నానా విధములైన ధరించిన శరీరములు మాత్రమే. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకునిగా ఈరోజు యేసయ్య ఆ రోజు ప్రాణం పెట్టి తాను హై ప్రీస్ట్గా లోపలికి ప్రవేశించారనమాట. ఆయన మన పాపాలన్నింటినీ మీదేసుకొని ఆ పాప ప్రాయశ్చితం కొరకు మన పాప పరిహార్థ బలిగా ఆయన ఈ ఏదైతే తెర ఉందో దాని లోపలికి ఆయన చూడండి ప్రధాన యాజకునిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధియు కానిదియు మరీ ఘనమనిదియు పరిపూర్ణమైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తము కాక తన సర్వ రక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఆమేన్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఒక్కసారే లోపలికి మేక రక్తం కాదు ఏ రక్తం కూడా ఆయన ఉపయోగించకుండా తనకు తానే అతి ఘనమైన బలి అర్పణ, అంటే అది
ప్రైస్లెస్. నార్మల్గా మనకి ప్రతిదానికి ఒక వాల్యూ ఉంటుంది, కానీ పరలోకంలోని దేవునికి అతి పరిశుద్ధమైనది, ఘనమైనదాన్ని మన కొరకు, నీ కొరకు, నా కొరకు ఆ రోజు తానే ఒక్కసారి అక్కడ ప్రాణం పెట్టి, తర్వాత ఎలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైలుబడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారికి వానిని పరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవునిని సేవించుటకు మీ అన్న అక్కడ 3 ఉంది ఏంటండి? మీ అంటే మన మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేశాను. ఈరోజు మన మనస్సాక్షి శుద్ధి చేయబడడానికి గల కారణం ఏంటి అంటే, ఆ రోజు తెర చెరిగింది, దేవుడు లోపల ప్రవేశించి మన కొరకు మన బలి అర్పణలని డైరెక్ట్గా దేవునికి ఇచ్చిన తర్వాత ఈరోజు మనం దేవుణ్ణి ఫ్రీగా మనం మాట్లాడుకోవాలనుకుంటే, ప్రభువా నాతో మాట్లాడంటే దేవుడు వెంటనే మాట్లాడతారు. ప్రభువా నీ ఆత్మ నాకు దయచేయంటే వెంటనే దేవుడు దయచేస్తాడు. ప్రభువా నేను బాప్తిజం పొంది నేను మార్మన్స్ పొందాలనుకుంటున్నానంటే దేవుడు వెంటనే మనకి తోడుగా ఉంటాడు అనమాట. సో ఈ యొక్క అవకాశం మనకి ఎలా వచ్చింది? ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆ తిరిగి లేచిన తర్వాతన అక్కడ తెర చెరగడం వల్ల ఈరోజు మనకి ఈ యొక్క అవకాశం అనేది, ఈ యొక్క ఛాన్స్ అనేది వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మనము ఈ తెర చెరిగిన తర్వాత మనం చాలామంది ఏమనుకుంటారంటే, తెర చెరిగిపోయింది కదా. చాలా సందర్భాల్లో మనము వినిన అంటే చాలామంది చెప్పిన మాట విని మనం ఏమనుకున్నామంటే, మోషే ధర్మశాస్త్రము ఏమైపోయింది? కొట్టివేయబడిపోయింది. ఇదే కదా మనం ఆలోచిస్తుంటాం. చెప్పండి, మోషే ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. ఎవరు కొట్టేశారండి? మోషే ధర్మశాస్త్రం కొట్టేసింది. అంటే మనం ఇది చేయనక్కర్లేదు, మనం అవి చూడనక్కర్లేదు, అంటే మనం ఇది ఇలా చేయనక్కర్లేదు, దేవుని సన్నిధికి వచ్చి ఇలా చేయనక్కర్లేదు, ఇప్పుడు మనము దేవుని సన్నిధికి బలి అర్పించనక్కర్లేదు, తర్వాత ఇవన్నీ మనం చేయనక్కర్లేదని మనం తెలుసుకున్నాం కదా. అంటే క్రీస్తు ద్వారాగా మనకి ఈ యొక్క అవకాశం వచ్చింది. కానీ మనం ఇంకొకలాగా ఏమనుకుంటున్నామంటే, ఇది మోషే ధర్మశాస్త్రము కొట్టివేసేసారు, ఇప్పుడు మనము కొత్త నిబంధనలు ఉన్నాము, దేవుని ద్వారాగా కొత్త నిబంధనలు ఉన్నాం, ఈ కొత్త నిబంధన క్రీస్తు ద్వారా వచ్చింది. సో మనం మిగతావి పాత నిబంధనలు ఉన్నవి ఏవి కూడా మనము చెయ్యక్కర్లేదు. అవునా? ఇదే కదా మనము ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఈ ప్రత్యక్ష గుడారం ఏదైతే ఉందో, ఈ తెర చెరగడంతో ఏమైంది అంటే, యేసయ్య చెప్పిన మాట ఒకసారి చూస్తే బైబిల్లోని బైబిల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం తీసిన వారు ఒకసారి చదువుదాం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చితనని తల్లంచవద్దు. ఇప్పుడు యేసయ్య ఏం చెప్తున్నారంటే, నేను ధర్మశాస్త్రాన్ని, తర్వాత ప్రవక్తలు చెప్పిన ప్రవచనాల్ని, తర్వాత ఏవైతే పాత నిబంధనలు జరిగిన వాటిని నేను కొట్టివేయడానికి వచ్చానని చెప్పి మీరు అనుకోవద్దు, తల్లంచవద్దు. నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో దేవుడు ఇప్పుడు ఆ యొక్క పాత నిబంధనలో ఉన్న వాటిని యేసయ్య ఏం చేశారు? ఇప్పుడు ఏం చేశారండి? నెరవేర్చారు. యేసయ్య ఏం చేశారు? నెరవేర్చారు. ఎలా నెరవేర్చారంటే, అప్పుడు ఇవ్వాల్సిన పాప పరిహారతపు బలిని తానే స్వయాన పాప పరిహారతపు బలిగా వచ్చి మనం మళ్ళీ అంటే మరి నేను ఇప్పుడు పాప పరిహారత బలి ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను చెడు ఆలోచన వచ్చింది. అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? ఈసారి ఇంకొక పావురాన్ని తీసుకొని వస్తారు. మళ్ళీ నేను ఇంకా పెద్ద పాపం చేశాను, ఎవరినో చంపేశాను, ఈసారి మేకను తీసుకొని వస్తారు. ఇంకా 10 మందిని చంపేశాను, ఒక ఎద్దుని తీసుకొని వస్తారు. తర్వాత ఇంకా ఎక్కువ మంది చంపేశాను, ఏనుగుని తీసుకొని వస్తారేమో. తర్వాత ఇలాగా మనము మన పాపాలు చేస్తూ తర్వాత ఈ పాపాన్ని క్షమించబడ్డానికి అక్కడ దూడని కానీ
అవి కానీ ఇవి కానీ అక్కడ ఇచ్చేస్తే అది బహిరంగంగా అంటే అవుట్ సైడ్ మాత్రమే క్లీన్ అవుతుంది, కానీ లోపల క్లీన్ అవ్వట్లేదు, లోపల క్లీన్ లేదు. ఈ లోపల అదే మనకి ధర్మశాస్త్రంలో మనం తెలుసుకుంది ఏంటంటే, మనం ఇది చేయకూడదు, మనం అబద్ధం ఆడకూడదు, లేకపోతే మనం మోసం చేయకూడదు, నరహత్య చేయకూడదు, తర్వాత తల్లిదండ్రుల్ని సన్మానించాలి, తర్వాత నీ పొరుగువాని పైన అబద్ధ సాక్ష్యం పలకూడదు, నీ పొరుగువాని ఏది కూడా ఆశించకూడదు. ఇవన్నీ దేవుడిచ్చిన ఆజ్ఞలు. ఆజ్ఞను అతిక్రమించినప్పుడు మనం ఏం చేస్తామంటే తప్పు చేస్తాం, పాపం చేస్తాం. ఈ పాపానికి పాప పరిహార బలిని అక్కడ అర్పించేస్తారు. అర్పించిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే, అర్పించి వారం రోజులు చాలా పవిత్రంగా బాగా ఉండి, మళ్ళీ నెక్స్ట్ రోజు ఇంకొకడు గట్టిగా తిట్టాడు అనుకో, మళ్ళీ కత్తిసుకొని పొడి చేసి ఇది చేస్తున్నారనమాట. కానీ ఈ తెర చెరగడం వల్ల దేవుడు అది కొట్టివేయడానికి నేను రాలేదు, కానీ దాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను. ఎలా నెరవేర్చారు అంటే, నీ పొరుగువాడిని నువ్వు చంపడానికి వెళ్తున్నావే, నువ్వు చంపాల్సిన అవసరం లేదు. నువ్వు నీ పొరుగువాని మీద నిర్నిమిత్తముగా కోపము కానీ, నిర్నిమిత్తముగా అంటే ఏ ఒక్క కారణం లేకుండా, అంటే నువ్వు అంటే ఫస్ట్ క్రూయల్గా నువ్వు ఆయన మీద కోపపడుతున్నావు అనుకో, క్రూయల్గా నువ్వు ఆయన ద్వేషిస్తున్నావు అనుకో, నువ్వు క్రూయల్గా నువ్వు మనసులోని కక్ష పెట్టుకున్నావు అనుకో, నువ్వు చంపేసినట్టే. సో అప్పుడే ఆజ్ఞని నువ్వు చూసావు. అది ఎక్కడ జరిగింది? బయట మార్పు వచ్చిందా, లోపల మార్పు రావాలా? యేసయ్య ఆ తెర చెరగడంతో లోపల మార్పు స్టార్ట్ అయింది. సో లోపల మార్పు రావాలి. సో బయట జనాల్ని ఇప్పుడు కట్టి పెట్టడం అంటే, ఇప్పుడు ధర్మశాస్త్రం ద్వారాగా అందరిని ఏం చేశారంటే కట్టి పెట్టారు. ఎలాగా? 2 చేతులు కట్టేసి అక్కడ పెట్టారు అనమాట. మనకి రేజ్ వచ్చినప్పుడు కానీ, ఎమోషన్స్ వచ్చినప్పుడు కానీ, లోపల నుంచి ఉద్రేకం వచ్చినప్పుడు మర్చిపోతారు, అవునా? కానీ యేసయ్య ఏం చేశారంటే, తాను చనిపోయి అక్కడ తెర చింపి పునరుద్ధరణ లేచిన తర్వాతన లోపల నుంచి మార్పు తీసుకొచ్చారు. ఈ లోపల నుంచి మార్పు ఏం చేస్తుందంటే బయటకు మన ప్రవర్తనని మారుస్తుంది. చెప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ మార్పు ఎక్కడి నుంచి మొదలవుతుంది? హృదయంలోని. మనము అక్కడ వ్యభిచరింపకూడదు అనే మాట మనకి పాత నిబంధనలో చదివాం. కొత్త నిబంధనలో యేసయ్య ఇచ్చిన మాట ఏంటి? అక్కడ నేను ఫుల్ఫిల్ చేయడానికి వచ్చారు. ఎలా ఫుల్ఫిల్ చేశారంటే వ్యభిచరించకూడదు అన్న మాట ఉంది. ఆ మాట చాలామంది ఏం చేస్తారంటే, నేను వ్యభిచారం చేస్తానని చెప్పి ఈ దూడను తీసుకొని వచ్చి పాప పరిహార బలిగా అక్కడ చూసుకున్నాం కదా, ట్యాబర్నికల్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ యాజకులకి ఇస్తే, యాజకులు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి అక్కడ బలి అర్పించేస్తే ఈయన పాపాలు క్షమించబడ్డాయని చెప్పి తిరిగి వెళ్ళిపోయేవారు. కానీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజుకి మళ్ళీ ఆ ఆలోచన మళ్ళీ లోపలికి వస్తుంది, మళ్ళీ వెళ్ళి తప్పు చేసేసేవారు. సో ఈ ఆలోచనని ఎక్కడ చంపాలి? బయట పాపం పరిహార బలిగా ఇస్తే కాదు, ఎక్కడ చంపాలి? లోపల చంపాలి. ఇదే అంటే ఒకేసారి యేసయ్యగా పాప పరిహార బలిగా ఇచ్చారు, కానీ యేసయ్య నామములో మనం ఏం చేస్తున్నామంటే లోపల చంపుతున్నాం. మన యొక్క ఆలోచనలు కానీ, తలంపులను కానీ, క్రియలు కానీ లోపల సిలువేస్తున్నాం మనం. యేసయ్య అక్కడ సిలువేసి మనకి నేర్పించింది ఏంటంటే, మీరు లోపల దాన్ని సిలువేయాలి. మీ యొక్క ఆలోచనలు కానీ, తలంపులను కానీ, దాని ద్వారా వీరిద్దరిని చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగ చేశాను గనక ఆయననే మనకు సమాధానకారుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆయన మనకి సమాధానకారుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన మన మధ్యలో ఉన్నారనమాట. ఇప్పుడు మనకి ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్ అని ఎందుకు చెప్పారంటే, ఆ తెర లోపలికి వెళ్ళడానికి ఎవరికి కూడా ఛాన్స్ లేనప్పటికీ దేవుడు అక్కడ నుంచొని, నేను మార్గంగా ఉన్నాను, నా ద్వారా మీరు వచ్చారనుకో, నా లోపల నుంచి మీరు వచ్చారనుకో, లోపలికి దేవుని దగ్గరికి మనకి అవకాశం ఉంది. ద ట్రూత్ ఏదైతే నిజం ఉందో అది చాలా మంచిది అని చెప్పి అనుకునేవారు. అంటే దేవాలయం పైన ఊటి పెడుతున్నారు కదా, ఈయన చాలా నిజమే చెప్తున్నాడేమో, అంటే దేవుని సన్నిధి మీద ఊటి పెడుతున్నాడు కదా, ఈయన నిజమే చెప్తున్నాడని చెప్పి మీరు అనుకుంటారు కదా. కానీ అలా మీరు చేస్తున్నారు. అది పాతన అంటే దేవుడు ఫుల్ఫిల్ చేయడానికి దేని వాడుకున్నాడంటే అలా వాడుకున్నారు అనమాట. అక్కడ ఫుల్ఫిల్ చేయడానికి ఆయన ఏం చెప్పారంటే, ఇంకొకటి 19 చూస్తే, అవివేకులారా అందులారా ఏది గొప్పది? అర్పణము పరిశుద్ధపరచు బలిపీఠమా? 19 వచ్చిన చూడండి. ఏది గొప్పది? అర్పణమునకు పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకునవద్దు, దాని పైనుండి వాటిలో నుండి ఒట్టు పెట్టుకునవద్దు, మరియు దేవాలయం తోడని
ఒట్టు పెట్టుకొనవద్దు. సో మనం ఒట్టు కానీ ఇలాంటివి పెట్టినా కూడా అది కరెక్ట్ కాదు. ఇంకొకటి అక్కడ చాలా చాలా సందర్భాల్లో మనం తీసుకునేది ఏంటంటే ఆకాశం తోడు కానీ లేదా భూమి తోడు కానీ సింహాసనం తోడు కానీ ఇవి కూడా పెట్టకూడదు. 23వ వచనం చూడండి ఒకసారి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన నియమములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టిదిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దీనిలో మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి. మీకేం అర్థమైంది చెప్పండి. మీకేం అర్థమైంది చెప్తే నాకేం అర్థమైందని చెప్తాను. అంటే దేవుడు నాతో ఏం మాట్లాడే చెప్తాను. చాలా సందర్భాల్లోని బయట చాలామంది ఏం చేస్తున్నారంటే అంటే దేవుని ఆజ్ఞలు మనకు లేవు కదా, మనం ఎందుకు చేయాలి, దేవుని ఆజ్ఞలు నాకు లేవు కదా, నేను ఎందుకు చేయాలి, అంటే నేను పెట్టాలా ఏంటి, వారు పెట్టొద్దన్నారు వీరు పెట్టొద్దన్నారు, అంటే మోషే ధర్మశాస్త్రం కొట్టిపోయబడింది, లేకపోతే వాళ్ళు ఇస్తున్నారు కదా నేను ఎందుకు ఇవ్వాలి, అది నా యొక్క సొంత నిర్ణయం బట్టి ఉంటుంది, లేకపోతే నేను తీసుకునే ఆలోచన బట్టి ఉంటుంది. అంటే మనకి అప్పుడు ఈ ఆస్కారం లేదు, అప్పుడు ఏం లేదు, ఆస్కారం లేదు. అంటే అక్కడ ఎవరైతే ఇస్తున్నారో వారికి ఏం చెప్తున్నారు అంటే, మీరు సోపులోని జీలకర్రలోని తర్వాత పుదీనాలోని 10వ వంతుని ధర్మశాస్త్రము ప్రకారము మీరు ఇస్తున్నారు. అది చాలా మంచిది. అది అంటే ఇస్తున్నారు, కానీ అని గుర్తుపెడుతున్నారు. ఏంటంటే కానీ మీరు ఏం చేయట్లేదు, ప్రధానమైన ధర్మశాస్త్రంలో ప్రధానమైన వాటిని మర్చిపోతున్నారు. అంటే లా ఎందుకు ఫుల్ఫిల్ అవ్వాలి, ఎందుకు వెయిల్ అనేది చెరగాలి, ఎందుకు ఆ తెర అనేది చెరగాలి అని అంటే ధర్మశాస్త్రంని వారు ఏం చేస్తున్నారు, కొన్ని పాటిస్తున్నారు, కొన్ని పాటించట్లేదు. కానీ యేసయ్య ద్వారాగా మనం ఏం చేస్తున్నామంటే అన్నిటినీ క్రీస్తు ద్వారాగా మనము మార్చబడిన వారముగా పునరుద్ధానంలోని మనము పాలిభాగస్లో ఉన్న వారము అన్నింటిని మనము చేస్తున్నాం. అక్కడ వారేం చేస్తున్నారంటే వీటన్నిటిలోని 10వ వంతు చెల్లిస్తున్నారు. మీరు చెల్లించాల్సింది ఏంటి అంటే న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి ఏం చేస్తున్నారు, న్యాయం లేకుండా ఒకరి మీద కనికరం చూపించకుండా, తర్వాత విశ్వాసాన్ని అంటే విశ్వాసం లేకుండా మీరు ఇవి చేస్తున్నారు. మనము ఎన్ని చేసినా అంటే దేవునిలో నేను 24 గంటలు దేవుని సన్నిధిలో గడిపినా నాలో న్యాయం లేదనుకో, నేను దేవుని సన్నిధిలోని 24 గంటలు నేను మైక్ పట్టుకొని నుంచున్నా, నేను దేవుని సన్నిధిలో ఉన్నా కూడా నాలో నీతి లేదనుకో, నేను దేవుని సన్నిధిలోని 24 గంటలు నేను ప్రార్థన చేసి అది ఇక్కడే కూర్చొని ఇక్కడే పడుకొని ఇక్కడే లేగిస్తూ నేను 24 గంటలు 24/7 నేను ఇక్కడున్నా, నా మనసులో కానీ విశ్వాసం లేకపోతే కనికరం లేకపోయినా నీకు ఇది చేస్తుంది కరెక్ట్ కాదనమాట. 10వ వంతు చెల్లిస్తున్నాం కానీ ఇవి మీరు పాటించట్లేదు. అక్కడ దాని తర్వాత ఒక మాట ఉంది, ఏంటి చూడండి. కాబట్టి విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉంది. ఏం చెప్పారు యేసయ్య? వాటిని మానక అంటే ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి, మానేయాలి. కొట్టివేశారు కదండి, మానేద్దాం. కానీ యేసయ్య ఏం చెప్పారు, వాటిని మానక వీటిని చేయండి. అంటే మనము ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని మర్చిపోకుండా వీటిని కూడా చేయాలి. ఏంటి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ 9 ఆత్మఫలాలు దేవుడు మనకిస్తారు. సో ఇవన్నిటిని మనం ఏం చేయాలి, పాటించాలి, చెయ్యాలి, మన దినచర్యలో మన దినదిన జీవితంలో చేయాలి. ఇంకోటి వాటిని కాక అంటే ధర్మశాస్త్రంలో చెప్పబడిన 10వ వంతు కానీ ఏదైతే ఉందో వాటిని మానక ఏం చెప్పారు అక్కడ. మనం చాలా సందర్భాలు ఏం చేస్తామంటే నేను ఎందుకు చేయాలండి, అంటే నేను ఎందుకు ఇవ్వాలండి, మనకి ఎందుకు ఇవ్వకూడదండి, అంటే వాళ్ళు చెప్పారు కదండి, అంటే వాళ్ళు అన్నారు కదండి, వీరు చెప్పారు కదండి, వీరు అన్నారు కదండి. కాకపోతే మనం ఏమనుకుంటున్నామంటే ఈ తెర చిరిగింది అన్నదాన్ని మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. మనం ఏం చేసుకుంటున్నాం, తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. సో మనం తప్పుగా అర్థం చేసుకుంటే ఏమవుతుంది అంటే మనం దాన్ని ఫుల్ఫిల్మెంట్ ఎలా జరిగిందో మనకు తెలియదు. ఫుల్ఫిల్మెంట్ అనేది ఎలా జరిగిందో తెలియదు. అర్థమవుతున్న వారు దేని స్తుతి చేద్దాం, హల్లెలూయా. పడుకున్న వారు దేని స్తుతి చేద్దాం, హల్లెలూయా.
దేవుడు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు. చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే ప్రార్థన చేయడం కానీ, అక్కడ 30 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, 40 రోజులు ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, అవన్నీ దేవుడు కొట్టేశాడు, నేను ఒకరోజు ప్రార్థన చేస్తే సరిపోతుంది, లేకపోతే ఇవన్నీ మనం అనుకుంటాం. కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే నేను దాన్ని కొట్టివేయడానికి రాలేదు, కానీ దాన్ని నెరవేర్చడానికి వచ్చారు. ఎలా నెరవేర్చారంటే మీరు చేస్తున్న 10వ వంతు మానకుండా మీరు చెయ్యండి, కానీ మీలోని ప్రేమ లేకుండా మీరు 10వ వంతు ఇచ్చినా, మీరు ప్రేమ లేకుండా దేవుని సన్నిధిలోని డబ్బులు వర్షంలో కురిపించినా, దేవుని సన్నిధిలోని వాడబడ్డానికి, దేవుని సన్నిధికి మనము ఉపయోగపడడానికి ఎంత ఇచ్చినా ప్రేమ లేకుండా, ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము ఇవన్నీ లేకుండా ఎంత చేసినా కూడా అది మనకి నీతిగా ఎంచబడదు, అవన్నీ వ్యర్థమే అని చెప్తున్నారనమాట. సో ఇది మానకుండా దీన్ని కూడా మీరు చెయ్యండి. మనం ఏం చేస్తాం? ఇది మానేసి ఇది కూడా చెయ్యం. రెండు మనకు అవసరం లేదు, రెండు లేదు, మనకు విశ్వాసము లేదు, అటు సైడ్ ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని కూడా మనము పట్టించుకోం. చాలా సందర్భాలు అంటే ధర్మశాస్త్రంలో ఇంకోటి ఉంటుంది, ఇన్ కేస్ ఎవరైనా పాపాత్ములుగా అంటే వాళ్ళు ఏమైనా రక్తస్రావంగా ఉన్నా లేకపోతే ఇలాంటిది ఏదో ఉన్నా వారు ఏం చేసేవారంటే మార్నింగ్ లేచి అంటే తల పోసుకొని సాయంత్రం 5 వరకు సూర్య అస్తమయం వరకు వారు అపవిత్రులుగా ఉంటారని చెప్పి అవన్నీ చెప్పిన తర్వాత వారు చర్చిలోకి కానీ సమాధి మందిరంలో కానీ వెళ్ళడానికి అవకాశం లేదని చెప్పి అదంతా జరిగేదన్నమాట. సో ఇది మనం ఏం చేస్తుంటామంటే దాన్ని కూడా చెయ్యం, దీన్ని కూడా పాటించాం. అంటే దేవుడు లా ప్రకారంగా కొన్ని మనకి ఇచ్చిన, అంటే లా ఏమైంది అంటే ఎక్కడో బలహీనంగా ఉంది. ఏంటి బలహీనంగా? వాక్యంలోనే ఉంటుంది. ఏంటంటే మనకి కొత్త నిబంధన ఎందుకు అవసరం పడిందంటే పాత నిబంధన బలహీనంగా ఉంది. ఎక్కడ బలహీనంగా పడిందంటే వాళ్ళు పైపైన మాత్రం చేస్తున్నారు కానీ లోపల లేదు. పైపైన మాత్రము చేస్తున్నారు కానీ, పైపైన మాత్రం బైబిల్ చదువుతారు కానీ, పైపైన మాత్రం దేవుని సన్నిధికి వస్తారు కానీ, పైపైన మాత్రం దేవుని దగ్గర 24 గంట అరగంట వాక్యం బాగా వింటారు కానీ, పైపైన మాత్రం చేస్తారు కానీ లోపల మాత్రము లేదు. దేవుడు ఆ తెర చెంపడంతో ఏం చేశారంటే లోపల బయట రెండు వైపులా ఏం జరగాలి? చేంజ్ రావాలి, రెండు వైపులా కార్యం జరగాలి, రెండు వైపులా మార్పు రావాలి. ఆ మార్పు ఎలా వచ్చింది అంటే దేవుడు పునరుద్ధానుడై లేచి తన అక్కడ సిలువ మీద ప్రాణం పెట్టి ఆ తెర చిరిగిన తర్వాత పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత సో మనం ఇప్పుడు ఏం చేయాలి? ఏం చెప్పండి, ఏం చేయాలి? ఇప్పుడు తెర చిరిగింది, కొత్త నిబంధన మనకు వచ్చింది, పాత నిబంధన ఇక లేదు, ఇంకా పాత నిబంధన మనము చదవనక్కర్లేదు అని మనము అనుకుంటున్నట్లయితే మనం ఏం చేస్తున్నాము? తప్పు చేస్తున్నట్టే. అవునండి, అవునా కాదా? పాత నిబంధన ఇక లేనప్పుడు అయితే మనకు పాత నిబంధన బైబిల్ ఎందుకు ఉంటుంది? బైబిల్లోని యేసై ఎందుకు చెప్తారు నేను లాని ఫుల్ఫిల్ చేయడానికి వచ్చాను కానీ అబాలిష్ చేయడానికి రాలేదని ఎందుకు చెప్తారు? ఈరోజు పాప పరిహార బలి ఏదైతే మనం ఇవ్వాల్సిందో అది దేవుడు తన స్వయాన ఇచ్చి మన ఫుల్ఫిల్మెంట్ ఇచ్చారు. మనం మళ్ళీ చేయనక్కర్లేదు. ఒకవేళ మనకు చెడు ఆలోచన వస్తే యేసై నామములో నేను ఈరోజు అడిగితే ఈరోజు నాకు నిజమైన ప్రాయశ్చితం పాప పరిహార్థమున ఏదైతే దేవుని విలిగి నరిగిన హృదయం దేవునికి ఇస్తే దేవుడు ఖచ్చితంగా దాన్ని స్వీకరిస్తారు. కానీ మనము చాలా సందర్భాల్లోని అది ఇది అనుకొని ఎటువైపు వెళ్తున్నామో తెలియకుండా మనము చెదిరిపోయిన గొర్రెల వల్లే తిరిగిపోతున్నాం అనమాట. సో కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది మానక ఇవి చేయండి. అది మీరు తెలుసుకోవాలి. 10 ఆజ్ఞలు అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈ కొత్త నిబంధనలు మనకి ఏం తెలిసిందంటే ప్రేమ ఒకటి ఉంటే, ప్రేమ తర్వాత ఇవి ఉంటే ఈ 10 ఆజ్ఞలు కూడా మనం కరెక్ట్గా పాటిస్తాం. దేవుని మీద ప్రేమ, మనుషుల్ని మనం ప్రేమించగలిగితే ఈ 10 ఆజ్ఞలు కూడా మనం పాటిస్తాం. ఇది ఫుల్ఫిల్మెంట్ జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే రిజరక్షన్లో మనకి తెలుస్తుంది అనమాట. సో దేవుడు ఇది మనం పైపైన చెప్తుంటే అర్థం చేసుకోరని చెప్పి చాలామంది ఏం చేస్తుంటారు, ఇది నాకు తెలియదు అని చెప్పి అనుకుంటారని చెప్పి యేసయ్య తన స్వయాన్నే తిరిగి లేచిన తర్వాత తన శిష్యులు ఆయన్ని భూతం అనుకుంటారేమో, ఆయన్నేమో స్పిరిట్ అనుకుంటారేమో, ఆయన్ని ఒక ఆత్మ అనుకుంటారేమో అని చెప్పి ఆయన స్వయాన రుజువు చూపించి ఆయన ఏం చేశారంటే అక్కడ తన స్వయాన ఏం చేశారు? అక్కడ 5 విషయాలు చేస్తారు. ఏంటి? ఒకటి, ఆయన రొట్టె విరిచి చేపని తిన్నారా? ఎందుకు తిన్నారు? ఆ రోజు సండే కదా. యేసయ్య ఎందుకు తిన్నారు? శిష్యులకి చూపించాలి. ఏంటి? ఐఎమ్ నాట్ డెడ్, ఐఎమ్ నాట్ స్పిరిట్, నేను ఆత్మని కాదు, నేను శరీరధారిగా మళ్ళీ రిజరెక్ట్ అయ్యాను. అది ప్రూఫ్ అనమాట మనకి ఈరోజు మనకి ప్రూఫ్ అక్కడ వాక్యంలోనూ కూడా ఉంటుంది. ఏంటి? నేను
శరీరధారిగా వచ్చాను. అక్కడ మనం చూస్తున్నాం కదా అన్ని విషయాల్లోని. ఈరోజు రిజరక్షన్లో ఆయన యేసయ్య అవన్నీ ఎందుకు చేశారు అక్కడ అది వాక్యంలో మనకు కనిపిస్తాయి. ఎక్కడెక్కడ ఉన్నాయో మనం చూడొచ్చు. మార్కు సువార్త, లూకా సువార్త, మత్తయి సువార్తలో కనిపిస్తాయి అనమాట. అక్కడ ఫస్ట్ ఫోటోలో ఏముంది? యేసయ్య వీళ్ళు ఓడలోని చేపలు పట్టడానికి వెళ్ళారు. అక్కడ దూరంగా ఒక వ్యక్తి తెల్ల బట్టలు వేసుకొని కనిపించారు. వీరికి తెలియలేదు అది ఎవరో. కానీ యేసయ్య ఆ సన్నివేశాన్ని ఎందుకు తీసుకొచ్చారు అని ఆలోచిస్తే, అప్పట్లోని యేసయ్య శిష్యులతో ఉన్నప్పుడు ఇదే సన్నివేశం ఒకసారి జరిగింది. నీ చిత్త ప్రకారం నీ మాట సెలవిస్తుంటే నేను వేస్తానని చెప్పి ఆయన వేస్తే అక్కడ మొత్తం నిండిపోయి చేపలు వచ్చాయి. అప్పటికైనా వల్ల మొత్తం పెగిలిపోయేంత చేపలు వచ్చాయి. యేసయ్య అది ఎందుకు చేశారంటే అప్పటికైనా వీరు గుర్తు తెచ్చుకుంటారేమో, అప్పటికైనా వీళ్ళకి గుర్తొస్తుందేమో నేనే యేసయ్యనని. అంతే. ఎందుకంటే ఒక 2 రోజులు వాళ్ళు ఏం చేశారు, మర్చిపోయి మళ్ళీ వాళ్ళు తిరిగి వాళ్ళ యొక్క జీవితానికి పనుల్లోకి వెళ్ళిపోయారు. మనం కూడా చాలా సందర్భాలు అదే చేస్తాం. అంటే ఈరోజు ఉండి రేపటికి మళ్ళీ మారిపోతాం కదా. యేసయ్య ఏం చేశారంటే వాళ్ళకి గుర్తు చేయడానికి ఫస్ట్ సన్నివేశం ఏం ఏర్పరిచారంటే అక్కడ నుంచొని మీరు చెయ్యండి అంటే వారు వేశారు. అప్పుడు పేతురు అంటాడు ఏంటంటే యేసు సుమీ అంటాడు. అంటే అయ్యో యేసయ్య ప్రభువే అని చెప్పి ఆయన గుర్తొచ్చింది. తర్వాత రెండోసారి అక్కడ కింద చూస్తారు కదా, ఆయన మళ్ళీ ఆ రొట్టెని విరడం చూపిస్తారనమాట. రొట్టె విరిచి చేపను ఎందుకు చూపించారు అంటే అక్కడ 5 రొట్టెల్ని 2 చేపల్ని 5,000 మందికి పంచి ఆ ఒక్క రొట్టెని ఒక చేపని ఆయన విరిచి చాలా అక్కడ శిష్యులందరికీ పంచి పెడతారనమాట. అక్కడ కూడా మళ్ళీ తిరిగి గుర్తు చేస్తుంటారు. ఏంటి? అది నేనే మళ్ళీ తిరిగి వచ్చింది నేనే. మీరు ఇంకా నమ్మలేకపోతున్నారు. ఎవరో వ్యక్తి అనుకుంటున్నారు వాళ్ళు. యేసయ్యని ఎవరో వ్యక్తి, ఈయన వేరే రూపంలో ఉన్నట్టు ఉన్నారు అనుకుంటున్నారు. కానీ యేసయ్య అని చెప్పి వారు కళ్ళుతోని చూసి నమ్మలేకపోతున్నారు. అందుకని యేసు చెప్తారు, మీరు చూసి నమ్ముతున్నారు కానీ చూడక నమ్మిన వారు ధన్యులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం అందరం చూడకుండా నమ్ముతున్నాం. అప్పట్లోని చూసి నమ్మడానికి కష్టమైపోయింది. తర్వాత ఇంకొకటి యేసు తిని చూపించారు. ఎందుకంటే నేను ఫిజికల్గా ఉన్నాను, ఫిజికల్గా ప్రెజెంట్ అయ్యి ఉన్నాను. ఇక్కడ ఆత్మగా నేను ఇక్కడ లేను, శారీరకంగా నేను మీ ఎదురుగా ఉన్నాను. తర్వాత తోమాకి ఏం చేశారు? అక్కడ లోపల వేలు పెట్టి చూడు అన్నారు. ఆ లోపల వేలు పెట్టి చూపించారు. ఎందుకంటే నేను ఫిజికల్, ఇది నార్మల్గా మీరు అనుకుంటున్నట్టు ఇది కాదు, ఇది నిజము అని చెప్పి చెప్పడానికి అన్నమాట. సో ఇక్కడ ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి, చూపించారు. సో యేసయ్య తిరిగి లేచారు. యేసయ్య తిరిగి లేచారు కాబట్టే ఈరోజు మనకి సాల్వేషన్ ఉంది. తిరిగి లేకపోతే నో రిజరక్షన్, నో సాల్వేషన్. నో రిజరక్షన్, నో సాల్వేషన్. ఈరోజు మనకి నో రిజరక్షన్ అయితే నో సాల్వేషన్. మనకి రక్షణ లేదు. దేవునితో తిన్నగా మాట్లాడే అనుభూతి కానీ అనుభవంలో కానీ మనము వెళ్ళలేం. మనం ఈరోజు అది పొందుకున్నామంటే కేవలం దేవుడు తిరిగి లేచినందుకు, మన కొరకు ప్రాణం పెట్టినందుకు, ఆయన తెరని చింపినందుకు. ఇచ్చిన మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.